నాగ చైతన్య ఎంత అథెంటిక్‌గా కనిపించారో, సాయి పల్లవికి కాస్ట్యూమ్స్ వైస్, లుక్ వైస్ అంత అథెంటిసిటీ కనబడింది గానీ, స్లాంగ్‌లో సాయి పల్లవి కొంచెం ఎక్కడో చిన్నపాటి మిస్ మ్యాచ్ అయితే జరిగిందని జెప్పేసి ఒక హ్మ్. కామెంట్ ఉంది. దాన్ని ఎంతవరకు కరెక్టేనా? లేదంటే కొంతవరకు విభేదిస్తారా? నేను వింటున్నానండి. హ్మ్. కొంతవరకు నేను వింటున్నాను. డెఫినెట్‌లీ ఏమంటారు అంటే మనకి సాయి పల్లవి గారి డబ్బింగు లేదంటే సాయి పల్లవి గారిది ఎక్కువ మనం తెలంగాణ యాస ఇవి కొన్ని ఎక్కువ మనం బాగా హ్మ్. అలవాటు పడిపోయామండి. మనం అవును. గూడా. మనం ఎలాగైతే అలవాటు పడిపోయామో చెప్పే విషయంలో సాయి పల్లవి గారు కూడా అలవాటు పడిపోయారు. సో, మనకేంటంటే కొంచెం టైమ్ డ్యూరేషన్ గూడా కొంచెం రిలీజ్ టైమ్ డ్యూరేషన్ తక్కువొచ్చింది. మేబీ ఆ ఫీలింగ్ వల్ల ఏదైతే శ్రీకాకుళం స్లాంగు, ఏదైతే ఆ ఉత్తరాంధ్ర స్లాంగ్ అథెంటిసిటీ రావాలో పర్టిక్యులర్ ఆ! ఏదైతే దాన్ని ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ఫీల్ అవ్వలేదేమో అని నేను అవును. అనుకున్నానండి. బట్ ఏదైనా అది కొంచెం నేను వింటున్నాను. లైట్‌గా అది వింటున్నాను. ఓకే. బట్ ఓకే. బట్ అది అహా! సినిమాని లేదు. ఇబ్బంది ఆవిడ పెట్టలేదు. పెర్ఫార్మర్‌గా ఆవిడ చేసింది. ఎందుకంటే హ్మ్. లిటరల్లీ చెప్పాలంటే 'నాగ చైతన్య' తర్వాత కీ రోల్ అంటే ఆ సినిమాకి ప్రాణం పెట్టేసిందయితే సాయి పల్లవే. బట్ ఎక్కడో ఆ శ్రీకాకుళం యాస ఇంకొంచెం అథెంటిక్‌గా ఉంటే బావుండేదే అన్న ఒక చిన్న ఉంటుంది గదా!